హాయ్ అండి. చికెన్ కర్రీ చేసి జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. చికెన్ శుభ్రంగా తీసుకొచ్చిన వెంటనే 2-3 సార్లు కడిగేసుకొని వేడి నీళ్ళు పోసి రాళ్ళు ఉప్పేసి ఒక గంట సేపు అలాగే పెట్టానండి. అలా పెట్టిన వల్ల పీస్ అనేది మెత్తగా ఉంటుంది, మనకి నారలాగా రాకుండా సాఫ్ట్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కడిగేసుకొని రాళ్ళుప్పు, పసుపు, కారం, కొద్దిగా ఆయిల్ వేసి బాగా చేత్తో కలిపేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టేసి మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోయే వరకు వేపుకోవాలి, మొత్తం ఇంకిపోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టాను, కాస్త ఉడికేలోపు తీసేయాలి. మూత ఉంటే ఆ వాటర్ అనేవి ఉడికేసరికి చాలా ఎక్కువ టైం పడుతుంది, అందుకని మూత తీసి వేపుకోవాలి. మిక్సీ జార్లో ఉల్లిపాయలు ఒక 2, అల్లం వెల్లుల్లి ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక 2 టమాటాలు, ఒక స్పూన్ పెరిగేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మూత తీసి సైడ్కి పెట్టేసి మనకి వాటర్ అంతా కూడా వెళ్ళే వరకు ఆయిల్ అంతా పైకి వచ్చి చక్కగా వేపుకునేటట్టు చూసుకోవాలి. అప్పుడు స్మెల్ అనేది పోతుంది, పచ్చి వాసన, నాన్ వెజ్ ఈ చికెన్ స్మెల్ అనేది పోయి చక్కగా ఉంటుంది. ఈ రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి టమాటో ప్యూరీ అంతా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనకి జొన్న రొట్టెలైనా రాగి ముద్దైనా కాస్త గ్రేవీ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. గరం మసాలా వేసుకున్నాను, బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది. ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా అయితే ఉంది కర్రీ. మన ఇంట్లో ఎక్కువగా గ్రేవీ ఉంటే రాగి ముద్ద అయినా జొన్న రొట్టె అయినా ఎక్కువగా ఇష్టపడతారు, అందుకని నేను కాస్త గ్రేవీ ఎక్కువ ఉంచాను. లాస్ట్లో కొత్తిమీర వేసి కిందకి దించేయడమే. చూశారు కదా, జొన్న రొట్టెలు అయితే నాకు చేత్తోని కొట్టడం అయితే రాదండి. ఇక్కడ మా పక్కనే మా ఫ్రెండ్ ఉంది, తనైతే నేను చేస్తాను ఒక రోజు వచ్చి చూడు అంటూ ఉంటుంది. ఎందుకంటే జొన్నపిండి మరీ మెత్తగా అయినా బండకు అతుక్కపోయి రొట్టెలు కొట్టడానికి జరగట్లేదు. నేను చపాతీ కట్టెతోనే చక్కగా చిన్న చిన్నగా చేసి నాకు వచ్చినట్లు కాల్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే భలే ఉంటాయండి. నాన్ వెజ్తో జొన్న రొట్టెలు, రాగి ముద్ద కానీ చాలా బాగుంటుంది. నాకైతే భలే నచ్చుతాయి జొన్న రొట్టెలు, డైలీ చేస్తూ ఉంటాను. ఇంట్లో వాళ్ళు కొన్ని అయినా తింటూ ఉంటారు, తర్వాత రైస్ పెట్టుకుంటారు, కొంతమంది కొర్రలు పెట్టుకుంటారు. కొర్రలు, జొన్న రొట్టె, రాగి ముద్ద డైలీ ఉంటాయండి. టేస్ట్ అదిరిపోయింది.